కథని సిల్వర్ స్క్రీన్ పై అద్భుతంగా ప్రెజెంట్ చేయాలంటే 24 క్రాఫ్ట్ ని మేనేజ్ చేసే దర్శకుడు ఎంత ఇంపార్టెంటో సినిమాకి ప్రాణం పోసే నిర్మాత అంతే ఇంపార్టెంట్. ఈ ఇద్దరు ఒకే అండర్స్టాండింగ్ తో నడిస్తే ఇండస్ట్రీలో కాంటెంట్ సినిమాలు వచ్చి సక్సెస్ రేషియో పెరిగిపోతుంది. ప్రెజెంట్ టీ టౌన్ లో కొంతమంది దర్శక నిర్మాతల మధ్య ఫెవిక్విక్ బాండింగ్ ఉంది. ఈ ప్రొడక్షన్ హౌస్లు ఈ దర్శకులకి సపోర్టివ్ సిస్టమ్ గా నిలుస్తున్నాయి. అలాగే ప్రొడ్యూసర్స్ నమ్మకాన్ని నిలబెడుతున్నారు డైరెక్టర్స్. ఇంతకీ ఆ దర్శకులు ఎవరు? ఆ నిర్మాణ సంస్థలేంటి? మూసధోరణిలో కొట్టుకుపోతున్న టాలీవుడ్ ను పదునైన పంచు డైలాగ్స్ తో సినిమాలపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు దర్శకుడు త్రివిక్రమ్. కెరీర్ తొలినాళ్లలో పలు నిర్మాణ సంస్థలతో వర్క్ చేసిన మాటల మాంత్రికుడు ఆ తర్వాత హారిక అండ్ హాసినితో ఎక్కువగా వర్క్ చేశాడు. ప్రెజెంట్ ఈ ప్రొడక్షన్ హౌస్ త్రివిక్రమ్ సినిమాలకు ఆస్థాన సంస్థగా మారిపోయింది. జులైతో మొదలైన ప్రయాణం సక్సెస్ఫుల్ గా కంటిన్యూ అవుతుంది. త్రివిక్రమ్ వర్కింగ్ స్టైల్ కు ఫిదా అయిన ఈ నిర్మాణ సంస్థ అతడిపై భారం వేసి బడ్జెట్ గురించి వెనకడుగు వేయకుండా పెట్టుబడి పెడుతుంది. ఇప్పటి వరకు ఈ కాంబోలో వచ్చిన మూవీల్లో అజ్ఞాతవాసి మినహాయించి మిగిలినవన్నీ బ్లాక్ బస్టర్ హిట్సే. Chandigarh, Coimbatore, NCR and Bangalore, Jaipur, Ahmedabad, Raipur and Hyderabad. We've been here, we've been there, Veka's been just everywhere. పుష్ప 2తో బాక్స్ ఆఫీస్ రూల్ చేసేందుకు ఫిక్స్ అయ్యాడు సుకుమార్. ట్రైలర్ తో మెంటలెక్కిపోతున్నారు ఆడియన్స్. ఎవ్రీ సీన్ ఓ కళాఖండంగా మాట్లాడుకుంటున్నారు. సుక్కు డైరెక్షన్ పొగుడుతూనే నిర్మాతల డెడికేషన్ ను మెచ్చుకుంటున్నారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పుష్ప 2ను తెరకెక్కిస్తుంది మైత్రి మూవీ మేకర్స్. రంగస్థలం నుండి సుక్కు మైత్రి మూవీ మేకర్స్ మధ్య బాండింగ్ ఫేవికల్లా మారింది. పుష్ప 2 విషయంలో ఎన్నో ఇష్యూస్ వచ్చినా దర్శకుడికి టీమ్ కి సపోర్ట్ గా నిలిచారు నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవి. దర్శకుడిని బలంగా నమ్మి కోట్ల రూపాయల ఇన్వెస్ట్ చేశారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయలేదు ఈ లెక్కల మాస్టారు. ఇప్పటి వరకు ఈ కాంబోలో రంగస్థలం, పుష్ప వస్తే రెండు బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి. కలెక్షన్లు కుమ్మరించాయి. ఈ రెండు నిర్మాణ సంస్థలే కాదు, 50 ఏళ్ల ప్రస్థానం కలిగిన వైజయంతి మూవీస్ కూడా నాగశ్విన్ కు బ్యాక్ బోన్ గా మారింది. కల్కి లాంటి బిగ్గెస్ట్ బడ్జెట్ తీయాలంటే దర్శకుడు సెట్ అవుతాడేమో కానీ నిర్మాతలు దొరకడం కష్టం. కానీ ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి బ్లాక్ బస్టర్ హిట్స్ చూశాక అల్లుడు నాగశ్విన్ వర్క్ డెడికేషన్ చూసి కల్కికి ఎకనామికల్ గా బిగ్ సపోర్ట్ ఇచ్చారు అశ్విని దత్. మామ బిలీవ్ చేసినందుకు డబుల్ ఇన్కమ్ చూపించాడు నాగశ్విన్. ఇలా 3 ప్రొడక్షన్ హౌస్లు డైరెక్టర్లను బలంగా నమ్మడంతో గ్లోబల్ స్థాయి గుర్తింపు చిత్రాలు వస్తూ ఉంటాయి. టాలీవుడ్ మరో రేంజ్ మూవీస్ చూడబోతుంది.